నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే కానీ యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క భీకర యుద్ధంలోను మనం చూసుకుంటే భారతదేశం ఏమాత్రం తగ్గడం లేదన్నమాట. ఇతర దేశాలకు సంబంధించిన నౌకలు వందల సంఖ్యలో హార్ముజ్ జలసంధి వద్ద నిలబడిపోతే భారతదేశానికి సంబంధించిన నౌకలు మాత్రమే ఆ యొక్క వార్ జోన్ను దాటుకొని బయటికి వస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఇరాన్ కూడా ప్రకటించింది, భారతదేశ జాతీయ జెండా ఉండే ఏ నౌకను మేము ఆపము, భారతదేశం ఆయిల్ గ్యాస్ తీసుకుని వెళ్ళవచ్చని చెప్పేసి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూ ఉన్న భారతదేశానికి నౌకలు క్రూడ్ ఆయిల్తో భారతదేశానికి సేఫ్గా తిరుగుతూ ఉన్నాయి. తాజాగా జెక్లాడ్కి అనే నౌక సాహసోపేతంగా వార్ జోన్ను దాటేసింది. యుఏఈలోని పుజారా పోర్టు పైన శనివారం దారి జరిగినప్పుడు ఈ నౌక ఆ యొక్క పోర్టులో చమురు నింపుకుంటూ ఉంది. అయినా 80,800 టన్నుల మూర్బాన్ క్రూడ్ లోడ్ చేసుకొని అలాగే ఆదివారం భారతదేశానికి తిరుగు ప్రయాణమైంది. కాగా 92,712 టన్నుల ఎల్పిజితో శివాలిక్, నందాదేవి అనే నౌకలు కూడా భారత్కు చేరుకోనున్నాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీకర యుద్ధం జరుగుతూ ఉన్నా సరే కానీ భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశం యొక్క ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి భీకర యుద్ధంలోనూ కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి మనం చూసుకుంటే కానీ ఆయిల్ కానీ గ్యాస్ కానీ తీసుకొని వస్తూ ఉన్నారన్నమాట. మరే దేశాలు కూడా అంత సాహసోపేతం కూడా చేయడం లేదనమాట. అక్కడ మనం చూసుకుంటే కానీ చాలా దేశాలకు సంబంధించిన నౌకలను అయితే ఇరాన్ ఆపివేసింది, కానీ భారతదేశ జాతీయ జెండా కనపడితే కానీ ఏమాత్రం ఆలోచించకుండా వాటిని అయితే అనుమతిస్తూ ఉంది. ఇది నిజంగా భారతీయులు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంత యుద్ధం జరుగుతూ ఉన్నా సరే కానీ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఇన్ని దేశాలు యుద్ధం జరుగుతూ ఉన్నా సరే కానీ భారతదేశం జోలికి రాకుండా భారతదేశానికి గౌరవం ఇస్తూ భారతదేశానికి సంబంధించిన నౌకలను మనం చూసుకుంటే వార్ జోన్ దాటి వస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రపంచ దేశాలకు కూడా అయితే ఆశ్చర్యపోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.